చెప్తారో ఏం చెప్తారు చేయండి. ఈ ఫస్ట్ పక్కన పెట్టండి. ఇది రెండోది సురక్ష ఫోటోగ్రాఫర్ల రక్షణ, ఫోటోగ్రాఫర్ల రక్షణ, ఫోటోగ్రాఫర్ల రక్షణ, ఫోటోగ్రాఫర్ల రక్షణ, ఫోటోగ్రాఫర్ల రక్షణ, ఫోటోగ్రాఫర్ల ఐక్యత, ఫోటోగ్రాఫర్ల ఐక్యత, ఫోటోగ్రాఫర్ల ఐక్యత, ఫోటోగ్రాఫర్ల ఐక్యత, ఫోటోగ్రాఫర్ల ఐక్యత, ఫోటోగ్రాఫర్ల ఐక్యత. వీడియో ఫోటోగ్రాఫర్ల ఐక్యత, వీడియో ఫోటోగ్రాఫర్ల ఐక్యత, వీడియో ఫోటోగ్రాఫర్ల ఐక్యత. విజయవంతం చేయాలి, విజయవాడ ఎక్స్పోను విజయవంతం చేయాలి, విజయవాడ ఎక్స్పోను విజయవంతం చేయాలి, విజయవాడ ఫోటో ఎక్స్పోను విజయవంతం చేయాలి, విజయవంతం చేయాలి, విజయవాడ ఎక్స్పోను విజయవంతం కావాలి, విజయవాడ ఫోటో ఎక్స్పోను విజయవంతం చేయాలి, విజయవాడ ఫోటో ఎక్స్పోను విజయవంతం చేయాలి, విజయవాడ ఫోటో ఎక్స్పోను విజయవంతం చేయాలి, విజయవాడ ఫోటో ఎక్స్పోను విజయవంతం చేయాలి. విజయవాడలో జరుగు ఫోటో ఎక్స్పోకి తూర్పుగోదావరి జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల అసోసియేషన్ తరపు నుంచి బెక్కువోలు మరియు అనపర్తి మండలాల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల అసోసియేషన్ వారిని ఆహ్వానించడం జరిగింది. ఈ ఎక్స్పోలో ఫోటోగ్రాఫర్లకు సంబంధించి, వీడియోగ్రాఫర్లకు సంబంధించి అనేకమైన కొత్త ఎక్విప్మెంటు, కొత్త టెక్నాలజీ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే డాగరే సురక్ష యోజన పథకం ద్వారా ఫోటోగ్రాఫర్లకి జరిగే మేలు గురించి, ఇన్సూరెన్స్ గురించి కూడా తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో బెక్కువోలు మరియు అనపర్తి మండలానికి సంబంధించిన ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లు పాల్గొనడం జరిగింది. యోజనలో ఏంటంటే ప్రతి ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్కి వ్యక్తిగతంగా 2 లక్షల రూపాయలు బీమా కల్పించడం జరుగుతుంది. ఈ పథకంలో నూతనంగా ఏంటంటే భార్యకి కూడా, ఫోటోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో వారి భార్యకి కూడా ఇన్సూరెన్స్ కల్పించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఒక కుటుంబానికి భార్యాభర్తలు ఇద్దరు ముఖ్యం. తల్లిదండ్రులుగా పిల్లలకి భార్యాభర్తలు, తల్లిదండ్రులు ఇంపార్టెంట్. అందులో ఎవరిని కోల్పోయినా పిల్లలకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ స్టేట్ వారు ఈ పథకంలో కొత్తగా భార్యాభర్తలు ఇద్దరికి కూడా ఇన్సూరెన్స్ కల్పించడం జరిగింది. ఈ డాగరే సురక్ష యోజనని ప్రతి ఒక్క ఫోటోగ్రాఫరు తమ అసోసియేషన్ల ద్వారా ఇన్సూరెన్స్ చేయించుకోవాలని కోరుకుంటున్నాం. 1, 2, 3 తారీఖుల్లో విజయవాడలో ఈ ఎక్స్పో జరగనుంది.